BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్. కొద్ది రోజులుగా అదృశ్యమైన పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణారావు కుటుంబ సభ్యులు మంత్రి నిమ్మల రామానాయుడు పరామర్శించారు. ఆయన పెనమలూరు మండలం కానూరులో నివాసం ఉంటున్న ఎంపీడీఓ నివాసానికి వెళ్లారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి అధైర్యపడొద్దని ధైర్యం చెప్పారు. ఎంపీడీఓ కుటుంబ సభ్యులను ఓదార్చి అతని మిస్సింగ్ గల కారణాలను అడిగి తెలుసుకున్నారు మంత్రి. ఎంపీడీఓ అదృశ్య కేసు దర్యాప్తు గురించి వాకప్ చేశారు. ఏలూరు కాలువలో గాలింపు చర్యల గురించి కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల ఎస్పీ కలెక్టర్లకు ఫోన్ చేసి కనుక్కున్నారు. ఏలూరు కాలువలో గాలింపు చర్యల్లో భాగంగా డ్రోన్ కెమెరాల ద్వారా గుర్తింపు చర్యలు చేపట్టినట్లుగా తెలుస్తోంది. దట్టంగా ఉన్న గుర్రపుటెక్క తొలగింపునకు అనుభవజ్ఞులైన లస్కర్లను ఉపయోగించేలా జలవనరుల శాఖ అధికార యంత్రాంగానికి నిమ్మల రామానాయుడు ఆదేశాలిచ్చారు. వెంకటరమణారావు నర్సాపురంలో ఎంపీడీఓగా పనిచేస్తూ ఉండగా విజయవాడ సమీప కానూరులో ఉంటున్నారు. సెలవు రోజుల్లో మాత్రం విజయవాడలో ఇంటికొస్తూ ఉంటారు. వెంకటరమణారావు ఈ నెల 10 నుంచి 20 వరకు సెలవు పెట్టారు. నర్సాపురం నుంచి కానూరుకొచ్చారు. అయితే ఈ నెల 15న మచిలీపట్నంలో పని ఉందంటూ కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్లారు. అదే రోజు రాత్రి కుటుంబ సభ్యులకు కాల్ చేసి తాను మచిలీపట్నంలోనే ఉన్నానని, ఇంటికి రావడానికి ఆలస్యమవుతుందని చెప్పారు. ఆ తర్వాత నుంచి వెంకటరమణారావు ఆచూకీ దొరకలేదు. మొబైల్ కూడా పనిచేయకపోవడంతో అనుమానం వచ్చింది. అర్ధరాత్రి దాటిన తర్వాత భార్యకు ఓ మెసేజ్ వచ్చింది. నా పుట్టినరోజైన 16వ తేదీయే నేను చనిపోయే రోజు కూడా, అందరూ జాగ్రత్త అని మెసేజ్లో ఉంది. ఎంపీడీఓ కుటుంబ సభ్యులకు సీఎం చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి పరామర్శించారు. అంతుచిక్కని ఆయన మిస్సింగ్ మిస్టరీని ఛేదించేందుకు ప్రభుత్వ యంత్రాంగం విస్తృతంగా ప్రయత్నాలు చేస్తోంది. నర్సాపురం ఎంపీడీఓగా చేస్తున్నటువంటి రమణారావు గారి అదృశ్యం చాలా బాధాకరమైనటువంటి విషయం. టీమ్స్ కూడా నెంబర్ ఆఫ్ టీమ్స్ అవన్నీ కూడా వర్క్ చేస్తూ ఉన్నాయి. దాంతో పాటుగా ఇప్పుడు ఈ డ్రోన్స్ కూడా తెప్పించి డ్రోన్స్ ద్వారా కూడా ఈ మెయిన్ కెనాల్స్, సబ్ కెనాల్స్, లాక్స్ అన్నీ కూడా చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇరిగేషన్ వాళ్ళకి సంబంధించి ఎస్సీతో కూడా మాట్లాడి, ఏదైతే మనకి లస్కర్లు ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఆ ఫ్లో ఎక్కడ లాకులు, ఎక్కడ తూములు, ఎక్కడైనా అడ్డపడడం కానీ, ఎక్కడైనా చిక్కుకొని ఉండడం కానీ అని లస్కర్లను కూడా మొత్తం ఉపయోగించమని చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఇమ్మీడియట్లీ కొంచెం ముందు బాడీని మనం ఏదైనా ట్రేస్ చేయగలిగితే తర్వాత దర్యాప్తు కూడా ఎట్లా జరిగింది ఏంటనేది కూడా మన వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది.